టాలీవుడ్ విజయాన్ని సాధిస్తుంది అనేటువంటిది చెప్పేటువంటి విధంగానే ఉన్నాయి. ముఖ్యంగా చరణ్ తేజ ఎలక్ట్రైక్ బ్యాటింగ్ బంతుల్లోనే 44 పరుగులు చేసి అదేవిధంగా చరణ్ తేజకి వచ్చేటువంటి విధంగా ఒక తెలివైనటువంటి బ్యాటింగ్ ఆదర్శ్ బాలకృష్ణ ద్వారా ఆదర్శ్ అటు లీగ్స్ లో కూడా ఆడినటువంటి అనుభవం ఉన్నటువంటి ఆల్రౌండర్. జూనియర్ లెవెల్లో అటు హైదరాబాద్ స్టేట్ కి రిప్రజెంట్ చేసినటువంటి ఆదర్శ్ బాలకృష్ణ చక్కటి ఓపెనింగ్ మీడియం పేస్ బౌలర్, అలాగే ఓపెనింగ్ బ్యాట్స్మెన్. సో ఇప్పుడు కెప్టెన్ సోను స్వయంగా బౌలింగ్ కి దిగుతున్నాడు. పరుగులు కట్టడి చేసే ప్రయత్నం. కేవలం 4 ఓవర్లలో 4 ఓవర్లు మాత్రం మిగిలిన అయితే 20 రన్స్ వెరీ ఈజీ టార్గెట్. సింగిల్స్ తో కూడా దాన్ని కంప్లీట్ చేయొచ్చు. కానీ చరణ్ చేసి క్రీజ్ లో ఉన్నప్పుడు అతను ఈ బిలీవ్స్ ఓన్లీ ఇన్ బౌండరీస్ అండ్ సిక్సర్స్. ఖచ్చితంగా మరొక భారీ షాట్ ని మనం మరొకటి కాదు ఈ ఓవర్లో మరికొన్ని భారీ షాట్స్ ని మనం అతని బ్యాట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్యాట్ జులిపిస్తున్నాడు భయంకరంగా. ఫీల్డర్స్ ని ఏ విధంగా పెట్టినప్పటికీ కూడా సిక్సర్లు కొడుతున్నాడు కాబట్టి ఫీల్డ్ ప్లేసింగ్ తో నిమిత్తం లేకుండానే అతను షాట్లు ఆడుతున్నాడు. తర్వాత షార్ట్ డెలివరీ గాల్లోకి బంతి, ఫీల్డర్ ఎవరు లేరు. మరొక 6 వెళ్లే అవకాశం. సిక్స్ నెంబర్ 5. Half century for Charan Teja. This 6 runs is getting 50. In 22 balls, 5 sixes and 2 boundaries, he's getting it half century. Charan Teja. చరణ్ తేజ అతనికి అండగా అటు ఆదర్శ్. మరొకసారి గాల్లోకి లేచినటువంటి బంతి, ఈసారి లాంగ్ ఆఫ్ మీదుగా 6 నెంబర్ 6. అకాల మృత్యుపాశమై త్రికాల రక్తపాతమై చితాభిషేకం కందళం వసంతమే నిషిద్ధమై దళం దళం విదగ్ధమై విశీర్ణమైంది ప్రాణ పరిమళం. బతుకే బరువై దారి దొరకని పరుగై సుడులే తిరిగే పయనం. బతుకే బరువై దారి దొరకని. బ్రహ్మాండమైన ప్రేక్షకులను అల్లించే ఇన్నింగ్స్. ఈసారి ఒక లో ఫుల్ టాస్ వేసే ప్రయత్నం, దాంతో పరుగులు అయితే కట్టడి చేయగలిగాడు. అయితే రెండో పరుగు కూడా సునాయాసంగా సాధిస్తున్నాడు. దాంతో చరణ్ చేద జోరు కొనసాగుతున్నాడు. అందుకంటే ఇంపార్టెంట్ అతను ఇప్పటికీ కూడా అతనే స్ట్రైక్ లో ఉన్నాడు. 2 పరుగులు తీయడంతో ఈ స్టిల్ ఇన్ స్ట్రైక్. కేవలం విజయానికి 6 పరుగుల దూరంలో టాలీవుడ్. అటు చూడాలి చరణ్ తేజ మరొక 6 తోటి విన్నింగ్ షాట్ తోటి అటు భారత్ జరిగినటువంటి రెండో T20లో ఇంగ్లాండ్ నిన్ననే చివరి బంతికి మోర్గాన్ 6 తోటి తన జట్టుకి విజయాన్ని అందించి సిరీస్ ని సమన్ చేశాడు. ఆ రకంగానే అటు 6 తోటి విజయాన్ని అందిస్తాడా అనేటువంటిది చూడాలి. అయితే ఈసారి మాత్రం బ్యాక్ పుష్ లో బంతిని పుష్ చేయడం ద్వారా కేవలం 1 పరుగు మాత్రమే విజయానికి అతి చేరువలో టాలీవుడ్. కేవలం 5 పరుగుల దూరంలో విజయానికి. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం చంద్రశేఖర్ ఓవర్ కి సింగిల్స్ తో కూడా కంప్లీట్ చేయొచ్చు. కానీ చరణ్ చేద ఓన్లీ సిక్సర్లతోనే విజయాన్ని అందించే ప్రయత్నం. అయితే ప్రస్తుతం ఆదర్శ్ క్రీజ్ లో సింగిల్, మళ్ళీ చరణ్ చేద ఆఖరి బంతికి క్రీజ్ లోకి రావడంతో ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ 4 పరుగులు మాత్రం అవసరం. ఒక బౌండరీ లేదా సిక్సర్ తో విన్నింగ్ హిట్ తో ఈ మ్యాచ్ ని అతను పూర్తి చేసే అవకాశం. సోను సూద్ ఏం పాలుపోవడం లేదు, ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యం 1 వికెట్ కూడా కోల్పోలేదు. 80 పరుగుల ఒక డిఫికల్ట్ టార్గెట్ ని సునాయాసంగా ఛేదించే ప్రయత్నంలో టాలీవుడ్ టీం. ఈ ఓవర్లో ఇప్పటికే 16 పరుగులు వచ్చింది. మరొక అద్భుతమైనటువంటి ఫ్లిక్. మరొకసారి వేగంగా పరిగెడుతూ వికెట్ల మధ్యన రెండో పరుగును కూడా సునాయాసంగా పూర్తి చేసినటువంటి ఆదర్శ్ చరణ్ తేజ. 79 for no loss. Still 2 runs needed to Tollywood.
టాలీవుడ్. 3 ఓవర్లు మొదటి ఇన్నింగ్స్ కి రెండో ఇన్నింగ్స్ కి అటు బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ పూర్తి బాల్లో కూడా విభాగాల్లో అద్భుతమైనటువంటి నిరీహలో నిద్రాణమై నిరీక్షణం నిరర్ధమై నిషీధి నింపుతుంది దృక్పథం అకాల మృత్యుపాశమై త్రికాల రక్తపాదమై చితాగ్ని చిమ్ముతుంది కందళం 20 పరుగుల వసంతమే నిషిద్ధమై దళం దళం విదగ్ధమై విశీర్ణమైంది ప్రాణ పరిమళం. ప్రత్యర్థిని బాలీవుడ్ ని కేవలం 61 పరుగులకే కట్టడి చేయడంతో తమ ముందు కేవలం 8 పరుగులు ఓవర్కి చేయాల్సినటువంటి ఒక స్వల్ప లక్ష్యాన్ని ఉంచుకోగలిగింది. చక్కటి మరీ చిన్నదిగా టాలీవుడ్ ఈ అవసరం. సజీవ శవ సమూహమా సమాధులకు నివాసమా శిలాజమై నిరీహలో నిద్రాణమై నిరీక్షణ కూడా బౌండరీ లైన్ చివరిలో ఉన్న టాలీవుడ్ ప్లేయర్స్ అంతా కూడా విజయం పూర్తవగానే తమ హీరోల్ని ఆలింగనం చేసుకోవడానికి ఈసారి ఆదర్శ్ ద్వారా ఒక బౌండరీ, దాంతో విజయం కంప్లీట్. That's it. All over. Tollywoods are winner of this match. Won by 10 wickets. 10 వికెట్ల తేడాతో సునాయాసంగా ఇంకా 2.5 యతిల్లిన అరణ్యమే స్థితిగతి అగమ్యమే విషాదయోగమైంది జీవితం. వండర్ఫుల్ విక్టరీ చంద్రశేఖర్. ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి విజయం. 10 వికెట్ల తేడాతోటి ఇంకా 2.5 ఓవర్లు మిగిలి ఉండగానే, అంటే 15 ఓవర్లు ఇంకా మిగిలి ఉండగానే 81 పరుగుల లక్ష్యాన్ని కూడా సాధించారు. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? 2 పరుగులు దశలో ఆదర్శ్ ఒక జ్వరమొచ్చింది, చెవిటొట్టింది, నడుపుట్టింది, బెంగొచ్చింది, అమ్మయొచ్చి సోయొచ్చి సిగురొచ్చి పొగలొచ్చి మధ్యరాత్రి మెరుగు వచ్చి ఏడు వేమదాలు వచ్చి ఏంటేటో అయిపోతుందో అల్లంతా ఏడెక్కిపోతా ఉందే, కొంపలో కూలరే ఎక్కించుకో, అద్దాక గుంజింది పోతా ఉందే, ఆరాన పుల్లైతూ పరిగేసుకో. దిగులొచ్చింది, దిగులొచ్చింది, ఉడుకొచ్చింది, ఉడుకొచ్చింది, అట్నుంచి ఇట్నుంచి అప్పి నిన్నట్నుంచి సీర కట్టు సెలవరించి పుట్టు మచ్చ పరపరించి ఏటేటో అయిపోతుందో. ఓకే, సో బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ మ్యాచ్ లో ఇవాళ విజేతగా నిలిచారు టాలీవుడ్. దళం క్రెసెంట్ క్రికెట్ కప్ 2012 టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ మ్యాచ్ జరిగిన 2 ఇన్నింగ్స్ లను అత్యంత
రసభరితంగా నడిచింది మ్యాచ్. మరి ఫైనలీ ద విన్నర్స్ ఆర్ టాలీవుడ్. వండర్ఫుల్ బ్యాటింగ్. ఇక ఈ ట్రోఫీని అందించడానికి వేదిక మీదకి అలాంగ్ విత్ ద ప్లేయర్స్, టాలీవుడ్ ప్లేయర్స్ అందరినీ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మే వి ఆల్సో ఇన్వైట్ అవర్ బాలీవుడ్ టీమ్, Captain Sunil Shetty ji and all the players to please come on to the dais. We invite our chief guest for tonight, DGP Mr. Dinesh Reddy Garu, to please come on to the dais. We also invite Sri A.K. Khan Garu onto the dais. Dalam producer and Ivalti Crescent Cricket Cup title sponsor Sri Sumant Reddy Garini Vedik Medaku ఆహ్వానిస్తున్నాము. May we also invite the chairman of Crescent Cricket Cup, CCC, Shafi Garu, to please come onto the stage. Shafi Garu. We also invite Shafi Garu's father, Shafiullah ji, to please come onto the dais. Tollywood team sponsor, Mohsin Khan Garu, to please come onto the dais. Tollywood team sponsor, Mohsin Khan ji, to please come onto the dais. Bollywood team sponsor, Sumant Reddy Garu is already on the dais. Yeah. May we please invite Tollywood team, captain Sri Srikanth Garu, the winning team captain Srikanth Garu and his teammates to please come on to the dais. Bollywood team captain Mr. Sunil Shetty ji and his teammates to please come on to the dais. Tollywood team, the winning team, Captain Srikanth Garu, Vice Captain Tarun Garu, Hero Nani Garu, Nitin Garu, Allari Naresh Garu, Prince Garu, Adarsh, alage Ayyappa Sharma Garu, Rajiv Kanakala Garu, Vishwa, Raghu Garu, Nandakishore, Charan Tej, Prabhu Garu and Kayum. The winning Tollywood team. Can we have a big round of applause for the winning Tollywood team, please? గట్టిగా చప్పట్లతో టాలీవుడ్ టీం వారిని అభినందించవలసిందిగా. And may we request the Bollywood team also to come onto the dais. కిందున్నారు. May we also request the gorgeous, beautiful heroines who have come here for the event to please come onto the dais. The heroines to please come onto the dais, please. Sanjana, Reshma, Pooja Bhatia, Payal Ghosh, Pia Bajpai, Madhurima, Gahina Vasishta, Captain Srikanth Garu, వేదిక మీదకి రావాలి. డీజీపీ దినేష్ రెడ్డి గారికి హార్దిక స్వాగతం. ఇవాళ ఈ కార్యక్రమానికి మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ మురళీమోహన్ గారికి హార్టీ వెల్కమ్ సార్. మురళీమోహన్ గారికి స్వాగతం పలుకుతున్నాము. నిర్మాత శ్రీ సురేష్ బాబు గారికి మరోసారి స్వాగతం. అండ్ వీ హ్యావ్ అవర్ బాలీవుడ్ టీమ్ కెప్టెన్ ద హీమ్యాన్ ఆఫ్ బాలీవుడ్ సునీల్ శెట్టి జీ, వెరీ వార్మ్ వెల్కమ్. అండ్ ఆల్సో ద బాలీవుడ్ టీమ్మేట్స్ రణదీప్ జీ, సోనూ సూద్ జీ, Sachin Joshi, Kabir Sadanand, Raja Birwani, Sunny, Azim, Shehwar, Rahul Dev, Samir, Muzami Ibrahim, Jay, Dilip and Faisal. Bollywood definitely gave a tough competition to Tollywood. It was a wonderful match to see and the first time happening in Hyderabad for a wonderful cause. That's charity which CCC is associated with. May we please request all the Bollywood players to come on to the right side.
Shafi Garu, yeah. Shafi Garu is here. So, IPL is famous, then CCL, and next comes CCC. Looking forward to having many more such wonderful matches for different causes. శర్వానంద్ గారు కూడా స్టేజ్ మీదకి రావాలి అండ్ అలాగే ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. హీరో తనీష్ ని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. Sri Gayatri Educational Institutions Chairman Sri PVRK Murthy Garu is also please requested to come on to the dais. ఇవాల్టి ఈ కార్యక్రమాన్ని మీరు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోను అలాగే మా మూవీస్ లోను లైవ్ చూస్తున్నారు. ప్రొడ్యూసర్ శ్రీ రమేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అవన్నీ లేదండి. దళం క్రెసెంట్ క్రికెట్ కప్ 2012 డీజీపీ దినేష్ రెడ్డి గారు ప్రెజెంట్ చేయబోతున్నారు టు ద విన్నింగ్ టీమ్. దట్స్ ద టాలీవుడ్ టీమ్. Crescent Cricket Cup 2012 being presented to the winning team, Tollywood team. డీజీపీ దినేష్ రెడ్డి గారిని ఆ కప్ ని ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. టీమ్ కెప్టెన్ శ్రీకాంత్ గారు డీజీపీ గారి చేతుల మీదుగా సిసిసి కప్ 2012 ని అందుకుంటున్నారు. వి ఆల్సో హ్యావ్ షఫీ గారు దేర్, సిసిసి చైర్మన్ షఫీ గారు, అలాగే వైస్ కెప్టెన్ తరుణ్ గారు, and all the teammates to please join. దళం ప్రొడ్యూసర్ సుమంత్ రెడ్డి గారు కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఆల్ ద టీమ్మేట్స్. శ్రీకాంత్ గారు, తరుణ్, నాని, నితిన్, అల్లరి నరేష్, ప్రిన్స్, ఆదర్శ్, అయ్యప్ప శర్మ, రాజీవ్ కనకాల, విశ్వ, రఘు, నందకిషోర్, Charan Tej, Prabhu and Kayum. Congratulations to Tollywood team. డీజేపీ గారి చేతుల మీదుగా కప్ అందుకున్నారు టాలీవుడ్ టీమ్. ఇక బాలీవుడ్ టీమ్ కి కూడా శ్రీ దినేష్ రెడ్డి గారి చేతుల మీదుగా బాలీవుడ్ టీమ్ కి కూడా కప్ ని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మే వి ప్లీజ్ రిక్వెస్ట్ సునీల్ శెట్టి జీ టు రిసీవ్ ది కప్. It was a wonderful match to see between Bollywood and Tollywood players. The team: Randeep ji, Sonu ji, Sachin ji, Kabir ji, Raja ji, Sunny ji, Asim, Shewar, Rahul, Samir, Muzami, Jay, Dilip and Faisal. Thank you so much. It was wonderful once again having all the Bollywood players here in Hyderabad. Thank you once again, DGP Dinesh Garu. Thank you so much. Sunil ji, can we hear a few words from you? I have no words. They call him Chintu, right? Mintu. He looks, they say Mintu. We thought, okay, fine, Mintu. Now Charan. But well played, you guys outplayed us. Thank you, Shafi Bhai, for putting up a wonderful show and for the wonderful cause that you're supporting. I think that is also very, very important. And once again, congratulations to the Tollywood team and all the best. Thank you so much, Sunil Shetty ji. Bollywood team has come for a wonderful cause for this charity that CCC has organized, and looking forward for many more matches like this along with Bollywood. Thank you so much.
అండ్ శ్రీకాంత్ గారు మీరేమంటారు? ఇందాక అడిగినప్పుడు అడిగారు మేమే గెలుస్తాం ఎందుకు అడుగుతున్నావు అని, అదే థ్యాంక్ యూ కాన్ఫిడెన్స్. హైదరాబాద్. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇక్కడ ఎవరు గెలిచాం, మేము గెలిచాము కానీ సిసిసి గెలిచింది అనుకుంటున్నాం మేమైతే కనుక. ఎందుకంటే క్రిసెంట్ కప్ రెండోసారి విజయవంతంగా అనంతపూర్ తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా సక్సెస్ అయింది. మేము దాంట్లో ఒక పార్ట్ మాత్రమే అనుకుంటున్నాము. ఆల్ ద బెస్ట్. షఫీ గారు ఒక మంచి కాజ్ గురించి చేశారు మీరు. అందరూ చాలా బాలీవుడ్ టీం కూడా మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం, వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వచ్చి హైదరాబాద్ వచ్చి ఆడినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, Srikanth Garu. And once again, a special thanks to all our sponsors, all our beautiful heroines. ముఖ్యంగా న్యూస్ అండ్ ప్రింట్ మీడియా పార్ట్నర్స్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఇవాళ మీరు లైవ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో చూశారు అండ్ అలాగే మా మూవీస్ లో కూడా చూశారు. సో ఎంటర్టైన్మెంట్ ఛానల్ పార్ట్నర్ వారికి థ్యాంక్స్, హాస్పిటాలిటీ పార్ట్నర్ మ్యారియట్, అలాగే మూవీస్ దళం అండ్ కో అండ్ టేక్ కోటి వారికి థ్యాంక్స్, అడ్వర్టైజింగ్ పార్ట్నర్ క్లారియన్, రేడియో పార్ట్నర్ రేడియో సిటీ, మల్టీప్లెక్స్ పార్ట్నర్ సినిమాక్స్. We also would like to thank Ashish, online partner Hibis TV, art partner Muse, the event coordinators Aspire Woods, Kala Mandir symbol of South, medical partner Sunshine Hospitals, online radio partners Taranga, social networking partners the Wall Post and event partner DMM. Thank you so much. అండ్ ఇవాళ ఈ కార్యక్రమంలో పూర్తిగా మీరు చూసిన డాన్స్లన్నీ కొరియోగ్రాఫ్ చేశారు సత్య మాస్టర్. Satya Master, a big round of applause to Satya Master. Thank you so much. Zarina and Sneha to please join along, please. And also Revati. సో క్రెసెంట్ క్రికెట్ కప్ 2012 వండర్ఫుల్ గా గడిచింది. ఇలాంటి ఇంకా సిసిసి మ్యాచెస్ చాలా జరగాలని చైర్మన్ షఫీ గారికి వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ నైట్. సీ యూ ఆల్ అగైన్ అనదర్ షో. బై బై.